విజయ్‌కి ఒక అదృష్టం ఏంటంటే, తన వ్యక్తిగతంగా అభిమానులు, ఆ అభిమానులు సపోర్టు, సోషల్ మీడియాలో వాళ్ళు చేసుకొచ్చినటువంటి ట్రెండింగ్ అధికారంలోకి తీసుకురావడానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మన నాగబాబు గారు జన సైనికులతో ఏం చేశారో, విజయ్ అక్కడ అదే ఫార్ములా చేశాడు. ఏంటయ్యా అంటే నాగబాబు గారు ఇక్కడ కార్యకర్తలతో ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి, చిన్న పిల్లలు గదా! ఈళ్ళందరూ యూత్ గదా! మీరు మీ అమ్మానాన్నలు, మీ తాత ముత్తాతలు, మీ ఇంట్లో ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో ఓటు హక్కున్నోళ్ళందరి దగ్గరికెళ్ళండి. ఫస్ట్ మీరు ఓటేయాలనేది ఒక యాస్పెక్టు. మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ గాని, వాళ్ళ కుటుంబాలు గాని, ఎవరు కనబడితే ఆళ్ళతో మీ బంధువులందరితో చెప్పాల్సింది. అవసరమైతే నెత్తి మీద ఒట్టేపించుకోండి. ఈ ఒక్కసారికి పవన్ కళ్యాణ్‌కి ఓటేద్దామని చెప్పండి అన్నటువంటిది. అది చేశారు. అందుకే 21కి 21 వచ్చినాయి. 2కి 2 వచ్చినటువంటిది. అక్కడ విజయ్‌కి జరిగింది గూడా అదే. ముసలమ్మలు, ముసలవ్వలు వీళ్ళందరికీ గూడా వాళ్ళ కుర్రోళ్ళు అట్లా వచ్చి చేసిపోయారు. అయితే ఇప్పుడు విజయ్‌కి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అది పవర్‌లోకి రావడానికి పనికొస్తది. పవర్‌లోకొచ్చాక మీడియా, సోషల్ మీడియా జాగ్రత్తగా టాక్టికల్‌గా మేనేజ్ చేయాలి. ఇప్పుడక్కడ ఆంధ్రాలో ఎట్టయితే తెలుగుదేశం మీడియా, వైసీపీ మీడియా ఉందో, అక్కడ అంతకంటే చాలా స్ట్రాంగ్. ఏకంగా పార్టీ నాయకులే ఛానల్ నడిపేది. డీఎంకేకి ఏఐఏడీఎంకేకి ఇద్దరికీ మీడియా ఉంది. ఆల్టర్‌నేటివ్ మీడియాని బతకనీయలేదక్కడ. ఇప్పుడు అక్కడ ఆల్టర్‌నేటివ్ మీడియాని ప్రోత్సహించుకోవాలి విజయ్. అలాగే మీడియా కావాలి. సొంత మీడియా పెట్టుకుంటాడా లేకపోతే ఆల్టర్‌నేటివ్ మీడియాని. ఈ రాజకీయ పార్టీల కార్యకర్తల మీడియా కాకుండా 5 ఏళ్ళు ఉంటాడు కాబట్టి, కొత్త మీడియాని, సొంత మీడియాని లేకపోతే కొత్త మీడియాని ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వాళ్ళిద్దరూ చేసే దుష్ప్రచారాలే జనం దగ్గరికెళ్తాయి. సోషల్ మీడియాలో వాటికి ఎంత కౌంటర్ ఇచ్చినా ఇప్పుడు పేపర్‌లో ఈనాడు జ్యోతి చేసే దుష్ప్రచారానికి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత కౌంటర్ ఇచ్చినా డిఫెన్సే అవుతుంది తప్పించి అఫెన్స్ అవ్వట్లేదు. అదే జగన్ మీదన వాళ్ళు అఫెన్సివ్‌గా వెళ్తారు. అట్లాగే ఉంటది అక్కడ గూడా.